Today we are discussing about concepts of unemployment. ఈరోజు మనము నిరుద్యోగిత భావన గురించి తెలుసుకుందాం. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ యొక్క భావనలు ఏంటి, ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం. అన్ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఎక్సెస్ సప్లై ఆఫ్ లేబర్ ఓవర్ ద డిమాండ్ ఫర్ లేబర్. Professor A.C. Pigou defined it as a man is unemployed only when he is not employed and desires to be employed. A man is willing to work but he is not getting work, therefore he is called unemployed. Unemployment అంటే లేబర్ యొక్క సప్లై వచ్చి లేబర్ యొక్క డిమాండ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే లేబర్లు ఎక్కువ మంది ఉంటే పని దొరకదు వాళ్ళకి, అందుకే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది, నిరుద్యోగం అనేది ఏర్పడుతుంది. పిగు దీన్ని డెఫినేషన్ ఇచ్చాడు. ఒక వ్యక్తి వచ్చేసి పని చేయకపోయినా, పని చేయాలనే విల్లింగ్ లేకపోయినా అతను అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నట్టు. అంటే అతను ఎప్పుడైతే వర్క్ పొందడో, వర్క్ చేయాలనే విల్లింగ్ ఉండదో అతన్ని అన్ఎంప్లాయిడ్ అంటారు. అంటే పని చేయగల శక్తి ఉండి పని దొరకకపోతే దాన్ని నిరుద్యోగిత అంటారు. అంటే అతనికి పని చేయాలనే శక్తి ఉంటుంది కానీ అతను మాత్రం వర్క్ పొందలేడు, దాన్ని నిరుద్యోగం అని చెప్పి అంటారు. శ్రామికుల యొక్క డిమాండ్ కన్నా శ్రామికుల సప్లై ఎక్కువగా ఉంటే కొంతమందికి పని దొరకదు, దాన్నే నిరుద్యోగము అంటారు. కాన్సెప్ట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత భావనలు. యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్, వీక్లీ స్టేటస్ కాన్సెప్ట్, డైలీ స్టేటస్ కాన్సెప్ట్. యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్ అంటే సాధారణ స్థితి అన్నమాట, సాధారణ స్థితిలో ఉండే భావన. వారం వారి స్థితిలో ఏ విధంగా నిరుద్యోగం ఉంటుంది, రోజువారీ స్థితిలో నిరుద్యోగం అంటే ఏంటి. యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్. This concept is used to measure long-term unemployment. A person unemployed for the most of the time in the year. It measures open unemployment. ఈ కాన్సెప్ట్ అనేది లాంగ్ టర్మ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి తెలుపుతుంది. ఒక వ్యక్తికి వచ్చి ఇయర్లో ఒక్కరోజు కూడా పని లభించకపోతే దాన్ని యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్ అంటారు. అంటే జనరల్గా అన్ఎంప్లాయ్మెంట్ ఇది వచ్చి 2011-12 2.2% ఉంది. కాబట్టి సాధారణ నిరుద్యోగ స్థితి అంటే దీర్ఘకాలిక నిరుద్యోగాల గురించి తెలియజేస్తుంది. ఒక వ్యక్తి వచ్చే సంవత్సర కాలంలో అతనికి పని అనేది లభించకపోతే దాన్ని నీకు బహిర్గత నిరుద్యోగము అంటారు. దీన్ని యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్ అని చెప్పి అంటారు. వీక్లీ స్టేటస్, వారంలో నిరుద్యోగిత, వారం వారి నిరుద్యోగిత అంటారు. ఇట్ ఇంప్లైజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ద పర్సన్ హూ డు నాట్ ఫైండ్ వర్క్ ఈవెన్ ఎనీ డే డ్యూరింగ్ ఏ వీక్. ఇట్ మెజర్స్ ద సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఒక వారంలో ఒక రోజు కానీ వ్యక్తికి కానీ వర్క్ కానీ లభించకపోతే దాని వీక్లీ స్టేటస్ కాన్సెప్ట్ అంటారు. వారంలో ఒక్కరోజు కూడా వర్క్ అనేది లభించకూడదు, దాని వీక్లీ స్టేటస్ కాన్సెప్ట్ అంటారు. దీన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారు. ఋతు సంబంధిత నిరుద్యోగంలో ఇది మెజర్ చేస్తుంది. 2011-12లో ఈ యొక్క నిరుద్యోగం వచ్చి 3.7% ఉంది. డైలీ స్టేటస్ కాన్సెప్ట్, రోజువారీ స్థితి యొక్క నిరుద్యోగం. దిస్ కాన్సెప్ట్ మెజర్స్ ద యాక్టివిటీ స్టేటస్ ఆఫ్ ఏ పర్సన్ ఫర్ ఈచ్ డే. పర్సన్ హూ డు నాట్ ఫైండ్ వర్క్ 1 hour డ్యూరింగ్ ఏ డే, ఇట్ మెజర్స్ ద అండర్ ఎంప్లాయ్మెంట్. ఈ కాన్సెప్ట్ వచ్చి రోజులో 1 గంట కూడా కానీ పని లభించకపోతే డైలీ స్టేటస్ కాన్సెప్ట్ అంటారు. ఒక రోజులో 1 గంట కూడా పని లభించకూడదు, కాబట్టి దాన్ని మనము డైలీ స్టేటస్ కాన్సెప్ట్ అంటారు. అంటే రోజులో 1 గంట కూడా పని లభించకూడదు, రోజువారీ నిరుద్యోగిత అంటారు. దీన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. 2011-12లో ఈ యొక్క శాతం 6.6% అనేది ఈ నిరుద్యోగిత స్థితి ఉంది.
currently daily status concept provide the most appropriate measure of unemployment in our current daily status. ఈ కరెంట్ డైలీ స్టేటస్ అనేది కాబట్టి డైలీ స్టేటస్ కాన్సెప్ట్ అనేది నిరుద్యోగితను కొలిచేదానికి ఒక మెజర్మెంట్గా తీసుకుంటారు. సిడిఎస్ అంటారు, కరెంట్ డైలీ స్టేటస్. ఇది వచ్చి 1977-78లో 8.18% ఉంటే 2011-12కి 5.6% ఉంది. 1977-78లో 8.18% ఉంది ఈ యొక్క కరెంట్ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది 2011-12కి వచ్చేటప్పటికి 5.6%కి తగ్గింది. నెక్స్ట్ ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటారు. ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అని చెప్పి అంటారు. ఈ యొక్క ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్లో 2019లో ఎన్ఎస్ఎస్ఓ కలిపేశారు. ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసర్. ఈ నేషనల్ శాంపిల్ సర్వే అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అన్ని కూడా గణాంకాలంతా కూడా 2018 ముందు 2019కి ముందు వచ్చి ఎన్ఎస్ఎస్ఓ చేసే నిరుద్యోగ అంచనాలు, అన్ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేట్స్ అంతా కూడా నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసర్. దీన్ని 2019లో ఎన్ఎస్ఓలో కలిపేశారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. డే స్టూడెంట్స్, నేను చెప్పిన కాన్సెప్ట్ కంటెంట్ కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ద్వారా బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేస్తే నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు అందుతాయి, సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇంతవరకు మనకి సీనియర్ ఇంటర్లో వస్తుందన్నమాట. సీనియర్ ఎకనామిక్స్కి పనికి వస్తుంది. మనకి ఇంట్రడక్షన్ 10th క్లాస్లో సోషల్ స్టడీస్లో మనకి ఇంట్రడక్షన్ పనికి వస్తుంది. ఆ తర్వాత నీకు ఇక్కడి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి పనికి వస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్స్కి సంబంధించి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఇంతవరకు మాత్రం డిఎస్సికి, సీనియర్ ఇంటర్కి 10th క్లాస్కి సరిపోతుంది. ఇంతవరకు డైలీ స్టేటస్ కాన్సెప్ట్ వరకు. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలుసుకున్నాం. ఈ యొక్క ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటారు. ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అంటారు. ఈ నేషనల్ శాంపిల్ సర్వే ఇంతకుముందు 2019కి ముందు నిరుద్యోగాలకు సంబంధించిన గణాంకాలంతా కూడా సేకరించింది. ఆ తర్వాత దీన్ని ఎన్ఎస్ఓలో కలిపేశారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్లో. ఇప్పుడు ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రకారంగా 15 బిగ్ స్టేట్స్లో 15 పెద్ద రాష్ట్రాలు కానీ పరిశీలించామంటే కేరళ వచ్చేసి 15.6% కేరళలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. అది రూరల్ ఏరియాస్లో కావచ్చు, అర్బన్ ఏరియాస్లో కావచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చి ఇక్కడ నీకు అర్బన్ ఏరియాస్లో వచ్చేసి నీకు 15.6% ఉంది. కానీ రూరల్ ఏరియాస్లో మాత్రం ఈ యొక్క తక్కువ విషయంలో అంటే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉండేది రాజస్థాన్లో 3%. రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో అవి మాత్రం ఒకటే కేరళ 15.6%. కానీ లో మాత్రం నీకు రూరల్ ఇక 15 రాష్ట్రాల్లో రూరల్ ఏరియాస్లో నీకు రాజస్థాన్ వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ 3% తక్కువ ఉంది అన్నమాట. అన్ఎంప్లాయ్మెంట్ ఇదేమో ఎక్కువ, ఇదేమో తక్కువ. అదేవిధంగా నీకు గుజరాత్లో 15 రాష్ట్రాల్లో గుజరాత్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువగా ఉంది, 2.4% ఉంది. గుజరాత్ అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. అర్బన్ ఏరియాస్ కావచ్చు, రూరల్ ఏరియాస్ కావచ్చు. ఇక్కడ మాత్రం కేరళలో హైలో మాత్రం రూరల్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్ ఒకటే. కానీ లోలో మాత్రం రూరల్ ఏరియాస్లో రాజస్థాన్ నుంచి 3% తక్కువగా ఉంది. ఆ తర్వాత గిగ్ ఎకానమీ, గిగ్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? కాంపిటీషన్ గ్రూప్స్కి ఎక్కువగా ఇస్తుంటారు. గిగ్ ఎకానమీ అంటే దీర్ఘకాలిక ఉద్యోగాలకు బదులు స్వల్పకాలిక ఉద్యోగాలు తీసుకురావడం. అంటే లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అనమాట. కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ ఎక్కువ మందికి ఇవ్వడం. పర్మనెంట్ ఉద్యోగాలు కాకుండా టెంపరీగా ఇస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో నీకు ఒక గిగ్ ఎకానమీ కాన్సెప్ట్ అని చెప్తుంది. గిగ్ ఆర్థిక వ్యవస్థ అంటారు. ప్రపంచంలో ఇండియా వచ్చి ఎక్కువగా అతిపెద్ద గిగ్ ఆర్థిక వ్యవస్థగా చెప్పచ్చు.
సరే గిగ్ ఎకానమీ, గిగ్ ఆర్థిక వ్యవస్థ అంటే లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్కి బదులుగా షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. అంటే డెలివరీ బాయ్స్ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, జొమాటోలో కానీ డెలివరీ ఇస్తుంటారు వాళ్ళు అనమాట. అదేవిధంగా మనం సాఫ్ట్వేర్కి వచ్చేటప్పటికి నీకు కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉంటారు, పార్ట్ టైం జాబులు చేస్తూ ఉంటారు, టెంపరీగా అపాయింట్ చేస్తూ ఉంటారు. ట్రైనింగ్ అనేది ఇచ్చేటప్పుడు 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ అన్ఎంప్లాయ్మెంట్. అట్లా లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ బదులుగా షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడాన్ని గిగ్ ఎకానమీ, గిగ్ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఓకున్స్లా అంటే జీడిపి వచ్చేసి జీడిపి గ్రోత్ రేట్కి అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి ఉండే రిలేషన్షిప్ను తెలియజేస్తుంది. ఓకున్స్లా జీడిపి గ్రోత్ రేట్కి అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్కి మధ్య ఉండే రిలేషన్షిప్ తెలుపుతుంది. అంటే జీడిపి గ్రోత్ రేటు 4% ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ వచ్చి 0.5% తగ్గుతుంది. జీడిపి గ్రోత్ రేట్ 4% ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ వచ్చి 0.5%కి నీకు రేట్ ఫాల్ అవుతుంది. అదే నీకు 8% కానీ గ్రోత్ రేట్ కానీ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చి 2.5% తగ్గుతుంది అనమాట. అంటే నీకు జీడిపి గ్రోత్ రేట్కి అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్కి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఎకానమీలో గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటుందో ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అట్లా 4% గ్రోత్ రేట్ ఉంటే 0.5% తగ్గదు. అదే 5% పెరిగే కొద్దీ ఒక్కొక్కరు పెరుగుతూ ఉంటే 0.5 పెరుగుతూ ఉంటుంది. అప్పుడు 8%కి వచ్చేటప్పటికి 2.5% అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ వెలాసిటీ, ఉద్యోగిత వ్యాకోచం. ఇది కూడా గ్రూప్స్కి ఇంపార్టెంట్. ఉద్యోగిత వ్యాకోచము, ఎంప్లాయ్మెంట్ వెలాసిటీ, ఇది ఈక్వేషన్ ఉంటుంది. వార్షిక ఉపాధి వృద్ధి రేటు బై వార్షిక దేశ ఆర్థిక వ్యవస్థ రేటు. అంటే యాన్యువల్లీ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఎలా ఉంది, యాన్యువల్లీ ఎకానమీ యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది డివైడ్ చేస్తారు. వార్షిక ఉపాధి వృద్ధి రేటు బై వార్షిక దేశ ఆర్థిక వ్యవస్థ రేటు. యాన్యువల్గా ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, యాన్యువల్గా ఎకానమీ యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది. ఇప్పుడు మనకి ఇండియా యొక్క ఈ వచ్చి 0.28%గా చెప్పచ్చు. ఇండియా యొక్క ఈ అంటే ఎలాసిటీ, ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ వచ్చి 0.28 ఉందంటే ఆల్రెడీ నీకు చాలా తగ్గిపోయిందని చెప్పి చెప్పచ్చు అనమాట.